అలాగే ప్రత్యేకంగా ఆకర్ష్ టీం మెంబర్స్ అందరికీ, మరి కొన్నిటి ఆల్మనీ స్టూడెంట్స్కి, అలాగే మరి విశ్రాంతి ఉపాధ్యాయులు స్కూల్లో పనిచేసిన వారికి, ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులకు, మరి ప్రత్యేకంగా ఈ చిన్నారులందరికీ నా ప్రత్యేకమైన ఆశీస్సులు. నిజంగా ఈ ప్రోగ్రాం చూస్తుంటే నా బాల్య దినాల్లోకి నేను మళ్ళీ స్కూల్ ఏజ్లోకి వెళ్ళిపోయాను. అసలు ఈ పిల్లలు ఎంత అదృష్టవంతులు అంటే సార్, ఇంత మంచి డెడికేటెడ్ టీము ఆకర్ష్ టీం అని ఒక స్టూడెంట్స్, ఇక్కడ చదివిన స్టూడెంట్స్ ఈరోజు ఒక స్థాయికి వెళ్ళి ఈ పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ఇంత దూరస్తూ ఆలోచించి రకరకాల కాంపిటీషన్స్, పిల్లవాడి హోలిస్టిక్ డెవలప్మెంట్లో వాడికి వ్యాస రచనలోనైతేమి, బుక్ రీడింగ్లోనైతేమి, హైజెనిక్లోనైతేమి, స్పోర్ట్స్లోనైతేమి ఇన్ని విధాలుగా ఆలోచించి ఒక మంచి ప్లాన్ ఆఫ్ యాక్షన్తో వాళ్ళని డెవలప్ చేయడానికి మీరు చేసేటువంటి నిజంగా ఈ కృషి చాలా అభినందనీయం సార్. ఈ టీం మెంబర్స్ అందరికీ నిజంగా ఇటువంటి టీం నేను ఇంతవరకు అయితే విన్నాను కానీ టీమ్స్ ఉంటారు స్కూల్లో సార్, చాలా సంతోషంగా ఉంది. నిజంగా గతంలో చేసేటువంటి యాక్టివిటీస్ వింటుంటే కూడా అంటే వాళ్ళు వెళ్ళిన దగ్గర నుంచి దృష్టి అంతా వాళ్ళు ఇన్ని కాలేజీలు చదివి, ఇన్ని యూనివర్సిటీలు చదివి, డాక్టరేట్లు చేసి డాక్టర్స్ ఎక్కడెక్కడో పనిచేస్తున్నప్పటికీ ఆ ఇన్స్టిట్యూషన్స్ చేయడం అన్నిటికంటే ముఖ్యంగా దీనికే ప్రాధాన్యతగా తీసుకొని బేసిక్ స్కూల్కి మీరు చేస్తున్న కృషి నిజంగా చాలా హర్షింపదగిన సార్. నేను కూడా పిల్లలు మీలాగే ఒక ఏపీఆర్ స్కూల్లోనే నేను కూడా 5వ తరగతి చదువుకున్నాను. నిజంగా ఏపీఆర్ స్కూల్లో నేను ఎందుకు చేరానంటే పిల్లలందరూ శ్రద్ధగా వినాలి. ఒక్క నిమిషం చెప్తాను, ఎక్కువ చెప్పారండి. పిల్లలు ఎందుకు చేరానంటే మా తండ్రికి మా నాన్న కూడా టీచరు, తనకు ఆరోగ్యం అస్సలు బాగుండదు. తనకు వచ్చే 3,600 జీతంలో 2,500 జీతం ఆయన మెడికల్ ఎక్స్పెన్స్ అవుతాం. మా డాడీకి 600 రూపాయలతో మేము 6 మంది పిల్లలు బతకాలి. చాలా కష్టాల్లో ఉన్నాం. స్కూల్ కొనికి కష్టంగా ఉంది, బుక్స్ కొనికి కష్టం ఉంది, నోట్ బుక్స్ కొనుక్కోవడానికి కష్టంగా ఉంది, పెన్సిల్ కొనుక్కోవడానికి కష్టాలు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో నేనేం చేశానంటే ఏం దిక్కుతోచని స్థితిలో ఒక బాతు కొనుక్కున్నాను. ఒక బాతు కొనుక్కుంటే కోడి చూస్తే కొన్ని రోజులు గుడ్డు పెడితే ఆగిపోతుంది, బాతు అయితే చాలా కాలం పెడుతుంది గుడ్లు అని చెప్పి ఒక బాతు కొనుక్కొని 65 పైసలకు ఒక బాతు గుడ్డు రోజు హోటల్కి అమ్మేవాడిని. ఆ డబ్బులు తీసుకొని నేను నోట్బుక్లు కొనేవాడిని, మా చెల్లెలు ముగ్గురుగా నాకు వాళ్ళ నోట్బుక్లు పెన్ను కొనిచ్చేవాడిని. తర్వాత ఏం తెలిసిందంటే చెప్పారు మా గురువులు, ఒక ఏపీఎస్ ఎంట్రెన్స్ పెడతారా బాబు, నువ్వు రాయి, నీకు తప్పకుండా సీట్ వస్తా అని చెప్పి మాకు సుదర్శనం సార్ అనే 4th క్లాస్లో ఒక మాస్టర్ గారు ఎంకరేజ్ చేశాడు. చేస్తే మొట్టమొదటి అప్పుడు తాలూకా లెవెల్ రాయాలి, తర్వాత జిల్లా లెవెల్లో రాయాలి. తాలూకా లెవెల్ మా నాన్నకు బాగాలేదని ఆ మాస్టర్ గారిని నేను తీసుకెళ్లి ఆత్మగురులో పరీక్ష రాయిస్తే ఇంకా నోట్ బుక్స్కి నాకు కష్టం లేదు, టెక్స్ట్ బుక్స్ కష్టం లేదు, మాస్టర్ కష్టం లేదు, ఏం కష్టం లేదు. నా పని ఏంటంటే చదువుకోవడం ఒకటే. కాబట్టి ఇంకా ఇంట్లో మా నాన్న అంత అనారోగ్యంగా ఉన్నా నాకు సీట్ వచ్చిందని సంతోషంతో ఆయన ఆరోగ్యం 50% బాగా అయిపోయింది. అంటే నా కొడుకు బాగా చదువుకొని వెళ్తున్నాడు, హాస్టల్కి వెళ్తున్నాడు, సంతోషం వచ్చింది. నిజంగా చెప్పాలంటే హాస్టల్లో మా మాస్టర్లు చాలా బాగా చెప్పారు. ఒక పిల్లలు సొంత పిల్లలాగా చూసుకున్నారు. మా మహబూబ్ బాషా సార్ అనేది 7th క్లాస్లో మన సార్కి బాగా క్లోజ్ ఫ్రెండ్, రోజు కలుసుకుంటుంటారు. ఆ సార్ అయితే నన్ను ఇట్లా ఎగిరి కొట్టాడు, చెప్పకేసి ఇట్లా ఎట్లా కొట్టేవాడు అట్లా కొట్టేవాడు. నన్ను కొట్టే నిజంగా చాలా కోపం వచ్చేది. అయితే తర్వాత సాయంత్రం అంటాడు దగ్గర భుజమ చేసి, అరే నిన్ను కొట్టేది ఎందుకురా, నువ్వు బాగుపడాలరా అంటున్నాను. ఆ ఒక్క మాటతో ఆ సార్ అంటే ఒక పిచ్చి ప్రేమ ఆ సార్ అంటే. కొడతాడు, చదువు చెప్తాడు. ఆ సార్ కొట్టిన దానికి 7th క్లాస్లో నాకు మా క్లాస్ టీచర్ కూడా సార్ ఇంగ్లీష్లో సార్ చెప్పిన దాంట్లో 96 మార్క్స్ వచ్చాయి సార్ నాకు. మా ఇప్పుడు ఆ సార్ కర్నూలులో ఉన్నారు. ఆయన కొట్టిన దెబ్బలకు నాకు చదువు అప్పుడు తెలుగు విజ్ఞాన పారితోషికం అని 7th క్లాస్ ఒక స్కాలర్షిప్ వచ్చేది. జిల్లాలో 150 మంది పిల్లలకు వచ్చేది. ఆ 150 మంది నాకు ఒకరికి స్కాలర్షిప్ వచ్చింది. మేము చిన్నప్పటి నుంచి మా నాన్నకు ఆరోగ్యం బాగలేకపోవడం కారణం బట్టి మా అమ్మ వాళ్ళు బాగా చూసుకునేది. అంటే మా నాన్నతో మాట్లాడడానికి స్కోప్ లేదు, చాలా సిక్ ఉండబట్టి. అందుకని నాకు స్కాలర్షిప్ వస్తే ఫస్ట్ 500 రూపాయలు స్కాలర్షిప్ వస్తే మొట్టమొదటి స్కాలర్షిప్తో నేను మా అమ్మకు పట్టుచీర కొనిచ్చాను. 450 రూపాయలు పెట్టి మా మాస్టర్ గారు సైన్స్ టీచర్ రాధాకృష్ణ సార్ అని మదనపల్లిలో పనిచేశాడు. ఆ సార్ తెచ్చిచ్చాడు, డబ్బులు తీసుకుని.
నిజంగా అంటే మనం కష్టపడి చదివి మన తల్లిదండ్రులకు మనం ఏదైనా చిన్న చేస్తే మా అమ్మ సంతోషం ఆ రోజు చెప్పలేము. అది అన్స్పీకబుల్ ఆఫ్ జాయ్ తన జీవితంలో. అంటే నా కొడుకు కష్టపడి 7 తరగతులు నాకు తెచ్చాడనే ఒక సంతోషం. అట్లా కష్టపడి మా టీచర్ చెప్పి చదువుకొని 10th క్లాస్ వచ్చే లోపల మళ్ళీ 10th క్లాస్లో పారితోషికం 2 ఏళ్ళు మళ్ళీ ఇంటర్మీడియట్లో వచ్చింది. ఆ తర్వాత ఏమైందంటే 10th లో మార్కులు బాగా వచ్చాయి. మా ఇంటి పక్కన ఉన్నాడు కూడా ఏపీఆర్ స్కూల్ చదువుతున్నాడు. ఆ ఏపీఆర్ స్కూల్ చదివాడు నాతో పాటు. నాకంటే 5 మార్కులు ఎక్కువ వచ్చేవాడికి. 5 మార్కులు ఎక్కువ వచ్చి నాకు 88% అయితే వాడికి 88.5% వచ్చింది. దానికోసం మా నాన్న 3 పూటలు కొట్టేవాడండి. ఏదైనా వాడికి 5% 5% ఎక్కువ వచ్చింది, ఏం చదివినా నువ్వు హాస్టల్లో ఉండని చెప్పి కొట్టాడు. ఆ పిల్లవాడు ఏం చేసేవాడు, రోజు మా ఇంటి ముందు తిరిగేవాడు. ఆ పిల్లవాడిని చూసిన మా నాన్న 2 ఏళ్ళు కొట్టేవాడండి. మళ్ళా అది కాకుండా వాళ్ళ నాన్న మా ఇంటికి వచ్చి టీ తాగేవాడు. మా నాన్న వాళ్ళ నాన్న చూడగానే 2 ఏళ్ళు వాళ్ళ లోపలికి వచ్చి కొట్టేవాడు. అప్పుడు ఏమైందంటే తర్వాత ఏపీఎస్ చేసి ఎంట్రెన్స్ జరుగుతూ ఉంది. వాడేమో మా ఇంటి ముందు కూడా పోజు కొడుతున్నాడు నా క్లాస్మేట్. మా నాన్నేమో నన్ను బాగా కొడుతున్నాడు. ఆ బాధతో కష్టపడి చదివా అంతే. నేను బాగా చదువుకున్నా, వాడు నన్ను పోజు కొట్టాడు. వాడికి రాలేదు, నాకు వచ్చింది సీటు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే పిల్లలు బాగా చదివిన తర్వాత ఒక స్థాయికి రావడం గర్వం వస్తుంది. నేను అన్ని వస్తాయిలే, నాకు అన్ని వస్తాయిలే, నేనేం చదవాల్సిన అవసరం లేదని చెప్పి ఏం తెలియకుండానే మనము ఫెయిల్యూర్ స్టెప్లోకి వెళ్ళిపోతుంటాం. అది నాకు నిజంగా నాకు లైఫ్లో లెసన్. మా నాన్న ఎందుకు కొట్టాడో ఆ రోజు నేర్చుకున్నా. ఏపీఆర్టీసీలో రాయలసీమ మొత్తానికి బీసీసీలో 1 సీట్ ఉంటే 1 సీట్ నాకు వచ్చింది ఏపీఆర్టీసీలో. అంటే అది సక్సెస్ కావడానికి తల్లిదండ్రులు కానీ గురువులు కానీ మనం దండించినప్పుడు, కొట్టినప్పుడు, అరిచినప్పుడు అవి మన జీవితంలో మన మేలు కోసమని ప్రతి ఒక్క విద్యార్థి గుర్తిరగాలి. పిల్లలకు మీకు ఉండాల్సింది ఏంటంటే పట్టుదల ఉండాలి, తప్పును రెక్టిఫై చేసుకునేటువంటి మనసు ఉండాలి. మీకు అందరూ తెలిసిన ఒక వ్యక్తి గురించి ఒక ఎగ్జాంపుల్ ముగిస్తాను. అందరూ తెలుసు కదా, టెండూల్కర్ తెలుసా? చదివేతండి టెండూల్కర్. గుడ్, అందరు తెలుసు. టెండూల్కర్ 99 రన్ల కాడ 8 సార్లు అవుట్ అయ్యాడు క్రికెట్ లో. 99 రన్ల కాడ 8 సార్లు అవుట్ అయ్యాడు. మనం 99 మార్కులు వస్తే ఎంత మురిసిపోతాం, ఎంత సంతోషపడతాం. 99 సూపర్ సూపర్, అందరు కంగ్రాట్స్ అంటారు. టెండూల్కర్ 99 రన్లు కడితే తలదించుకొని గాలి నుంచి బయటికి పోతా ఉన్నాడు. అరే ఒక్క రన్ మిస్ అయినానే అని గ్యాలరీలో ఉన్నందరూ వస్తున్నారు. పేరెంట్స్ కూడా కోపడుతున్నారు, ఒక్క రన్ కొట్టచ్చు కదా అని. మనము 99 రన్కి ఎంత సంతోషపడతామో, టెండూల్కర్ 99 రన్స్ కొడితే అంత బాధపడతాను. ఎందుకంటే 1 రన్ కొట్టి సెంచరీ అవుతుంది. అతను ఏం చేశాడు, టెండూల్కర్ ఇంటికి వెళ్ళి 99 రన్లకు అవుట్ అయినటువంటి వీడియోస్ మొత్తము 3 నెలలు ఆ వీడియో వేసుకొని చూసుకుంటూ ఉన్నాడంట. నేను ఎక్కడ తప్పు కొట్టా, రాంగ్ స్ట్రోక్ ఎక్కడ ఇచ్చాను, ఎక్కడ తప్పు చేశానని 3 నెలలు ఆ వీడియో చూశాడంట. చూసినంత ఒక స్పాట్ లో తన మిస్ అయిన షాట్ ఎక్కడైతే రాంగ్ స్టెప్ వేసాడో ఆ స్టెప్ రెక్టిఫై చేసుకున్నాడు. తన లైఫ్ లో మళ్ళా 99 రన్లు ఎప్పుడు అవుట్ కాలేదు, ఎప్పుడు సెంచరీ కొడుతున్నాడు తన రిటైర్మెంట్ వరకు. కారణం తనలో ఉన్నటువంటి రెక్టిఫై చేసుకున్నాడు. పిల్లలు మీరు కూడా అర్థం కాకపోతే వదిలేయకూడదు. అది తెలుసుకోవడానికి మీ మాస్టర్లు ఉన్నారు, తెలుసుకోవాలా, వాటిని రెక్టిఫై చేసుకోవాలా. ఆ తప్పులు లైఫ్ లో తిరిగి చేయరాదు. టెండూల్కర్ ఉన్నటువంటి మంచి లక్షణం. టెండూల్కర్లో ఇంకోటి ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటంటే తన పట్టుదల. ఫస్ట్ 19 years క్రికెట్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఆడుతున్నప్పుడు ఫస్ట్ టైం అరంగేట్ స్టార్ట్ చేసిన వరల్డ్ ఇంటర్నేషనల్ మ్యాచ్ స్టార్ట్ చేసినప్పుడు అందరూ మన ఇండియన్స్ మొత్తం 6 మంది అవుట్ అయ్యారు. 7th డౌన్ టెండూల్కర్ పోయాడు. చెప్పారు అవతల పాకిస్తాన్ లో వకారుడు సరే ఫాస్ట్ బౌలర్ వేస్తాడు, చాలా జాగ్రత్త ఆడని చెప్పారు. అయినా టెండూల్కర్ వెళ్ళాడు, ఆడుతున్నాడు. ఆ వకారునెస్ వేసే స్పీడ్ కి చాలా జాగ్రత్త ఆడమంటే వకారునెస్ బాల్ వేయగానే ఫస్ట్ బాల్ అతని మొక్కు హిట్ అయింది. కాగానే బ్లడ్ అంతా బ్లీడ్ అయిపోయింది. మొత్తం ప్యాంట్స్, టీ షర్ట్స్ మొత్తం తెచ్చిపోయాయి. అందరూ వచ్చేవారంట. డాక్టర్స్ వాళ్ళు వచ్చి వద్దు, వెళ్ళిపోదు, గ్యాలరీకి వెళ్ళిపోదు, రిటైర్డ్ హార్ట్ ఇచ్చి అని చెప్పి గ్యాలరీ బయటికి తీసుకెళ్తున్నారంట. అయితే టెండూల్కర్ అంట ఇప్పుడు నేను ఆడతాను, నాకు బ్లడ్ ఆగిపోయింది, ఆడతానని చెప్పి మళ్ళీ వచ్చి గ్రీజ్ నిలబడి సెకండ్ బాల్ మళ్ళీ హిట్ చేశాడు. చేయగానే నెత్తికి పడింది బాల్ హిట్. కాగానే ఆడు వెంటనే కుప్పగొలిపోయినాడు. డాక్టర్స్ వచ్చి టెండూల్కర్ని మొత్తం స్ట్రెచర్ మీద బయటికి తీసుకెళ్లేశారండి. ఫీల్డ్ గ్యాలరీ బయటికి తీసుకెళ్లేసి ఆడుతూ నువ్వు దెబ్బ తగిలింది డేంజరస్ అన్నాడు. టెండూల్కర్ ఏమంటాడంట నేను ఆడుతా అంటాడు అని స్ట్రెచర్ నుంచి దిగి పరిగెత్తుకుంటూ పోయి రన్ చేసుకుంటూ పోయి ఆడుతా అని చెప్పి మళ్ళీ పోయి 3rd బాల్ ఆడాడట. 3rd బాల్ 4 కొట్టేసాడు, 5th బాల్ 4 కొట్టేసి 6th బాల్ 4 కొట్టేసి 62 రన్లు కొట్టాలా. టెండూల్కర్ 60 రన్లు కొట్టేసి ఈ నేను గెలిపించేశాడు. చూసారంటే అలాంటి పట్టుదల. అంటే మన
గెలవాలి అనే పట్టుదలతో టెండూల్కర్ ఏం చేశాడు, ధైర్యంగా కష్టపడి తన ఆడి గెలిపించాడు. అటువంటి పట్టుదల వ్యక్తిగత పిల్లవాళ్ళకి మీకు ఉండాలి. మనకు బాగా చదవాలి, మన స్కూల్కి మంచి పేరు కావాలి, ఆ స్థితికి మనం ఎదగాలి. ఎందుకంటే గవర్నమెంట్ మన మీద చెప్పాలంటే సంవత్సరానికి ఒక్కొక్క విద్యార్థి మీద 70 నుంచి 80,000 ఖర్చు పెడుతుంది. ప్రైవేట్ స్కూల్ కంటే ఎక్కువ కష్టపెడుతుంది. ఎందుకంటే మనకు టీచర్లకు జీతాలు, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ కలిపితే అంత ఎక్స్పెండిచర్ అనేది పెడుతుంది. పిల్లలు ఈ వయసులో మీరు పట్టుదల మీ జీవితంలో ఉంటే తప్పకుండా సక్సెస్ అవుతారు. మంచి టీచర్లు మీకు పాఠాలు చెప్తుంటారు, వినాలా, నేర్చుకోవాలా. ఇక్కడ కూర్చున్నటువంటి మాస్టర్లు చూసారా, అంతా మీ స్కూల్లో చదువుకొని ఈ స్థాయికి ఎదిగారు. నాకు తెలియదు ఇంతమంది టీచర్లు ఇక్కడ చదువుకున్నారని చెప్పి. వాళ్ళని చూస్తే నాకు సో ఎక్సైటింగ్. అరే మా స్కూల్లో ఇంత బాగా చదువుకున్నా ఇక్కడున్నారు టీచర్లు అని చాలా సంతోషపడి ఇప్పుడే చెప్పారు. అసలు మన కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి గురుకుల పాఠ చదివిన విద్యార్థులు లిస్ట్ అన్ని తీద్దాము మనం అని ఇప్పుడే అనుకున్నాం. చాలా సంతోషం. పిల్లలు మీరందరూ బాగా చదవాలి. మీకు సపోర్ట్ చేయడానికి ఏ స్కూల్స్ లేనటువంటి ఇక్కడ చదివినటువంటి స్టూడెంట్స్ మీకు సపోర్ట్ చేస్తున్నారు. మీకు మంచి ప్రయోజకులు చేయడానికి వాళ్ళు ఎన్నెన్నో స్ట్రాటజిక్ ప్లాన్ వేశారు. ఇప్పుడే మన విజయలక్ష్మి చెప్పినట్ల నిజంగా బుక్స్ గురించి మేడం మేము కూడా కాపీ కొడతాం మేడం మా జిల్లాలో. నిజంగా మంచి కాన్సెప్ట్ చెప్పారు. తప్పకుండా అది మా జిల్లాలో కూడా మేము తప్పకుండా అది ఇంప్లిమెంట్ చేస్తాం మేడం. కాబట్టి విద్యాశాఖ తరఫున మేడం చెప్పిన ప్రతి స్కూల్లో మేము కూడా అది మాకున్నటువంటి ఒక వర్చువల్ స్టూడియో ద్వారా అందరూ తెలియజేసి చేస్తాం. రకరకాల పిల్లలకు బెనిఫిట్స్ కోసం మేము ప్రయత్నిస్తున్నాం. గవర్నమెంట్ నుంచి తెప్పిస్తున్నాం, ఇంకా కార్పొరేట్ నుంచి తెప్పిస్తున్నాం, ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ద్వారా చేపిస్తున్నాం. కాబట్టి మీరు చదవాల్సింది చదువు. మీ పిచ్చి ఏమై ఉండాలి, చదువు. ఇవి తప్ప ఏమి ఉండకూడదు. కాబట్టి అటువంటి మంచి పట్టుదలతో మీరు చదివితే సక్సెస్ మీ అమౌంట్ ఉంటుంది. థ్యాంక్ యూ అండి. మెడలో స్టెథోస్కోపు, మన సార్ మెడలో కెమెరా రోపు. ప్రకృతిని తన కెమెరాలో బంధించే సాధనే మన సార్ యొక్క అభిరుచి. టోపీ కింద మెరుస్తున్న చంద్రబింబం పాఠశాల ప్రాంగణంలో నడిపించే ఆప్యాయంగా పలకరించే చెట్లు మన సార్. క్రీడలంటే ప్రాణం, ఆరో ప్రాణం. అలాగే మన పి సైన్స్ సార్ శ్రీనివాసులు సార్ గారి గురించి కొన్ని మాటలు. 6 అడుగుల ఆజానుబాహుడు, శాస్త్రతత్వం, చేతుల్లో శాంతి సీమ. భౌతిక శాస్త్రం పాఠం చెప్తుంటే అర్థం అవ్వడం ఒక ఎత్తు, హృదయ